ప్రేమ చెప్పడానికి 2 అక్షరాలు. అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు. ప్రేమ అనేది శరీరాలతోనో, మనసుతోనో కాదు, ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి. ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది. ప్రేమకు కులం, మతం, ధనిక, పేద తారతమ్యాలు లేవు. అలాగే జీవించే లోకం, స్వభావం కూడా పరిగణలోకి రావు. ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలి చూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే, తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది? తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది? అనే నా ఆలోచనలో నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ. నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి. మిత్రలేఖ తన రాజ్యానికి వచ్చింది. తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ గాల్లో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుంది ఆమెకు. మనసు ఎందుకో పరుగులు తొక్కుతుంది. ఇంతలో ఆమె చిలకత్తల్లో ఒకరు, "ఏంటి అమ్మాయి గారు ఊహల లోకంలో తేలియాడుతున్నట్లున్నారు? అతనెవరో కానీ మిమ్మల్ని పడిపోకుండా పట్టుకుని తన ప్రేమలో పడేశాడు" అంటూ నవ్వుకుంటారు. జాతరలో విజయ్ మోహినిల నుండి వెళ్లిపోయిన తర్వాత మిత్రలేఖపై ఎవరో ఆకస్మిక దాడి జరుపుతారు. మిత్రలేఖ తేరుకునేలోపే మరో యువకుడు చెయ్యి వారి దాడిని ఆపి ఆమెను రక్షిస్తాడు. అలా ఎవరు దాడి చేశారో తెలీదు. మిత్రలేఖను చంపబోయితే ఆ యువకుడు కాపాడుతాడు. ఆ శత్రువు తప్పించుకునే ప్రయత్నంలో మిత్రలేఖను ఆ యువకుడిపై తోసేసి పారిపోతాడు. జాతరలో జనాల తాకిడికి అతనెవరో తెలియలేదు, తప్పించుకున్నాడు. మిత్రలేఖ మొహాన్ని మేలి ముసుగులో నుండి చూస్తాడు ఆ యువకుడు. ఆమె కూడా అతడు మారువేషంలో చూస్తుంది. అతని స్పర్శ, కళ్ళు మాత్రమే ఆమె అనుభూతి చెందగలుగుతుంది. "మీరు బాగానే ఉన్నారా?" అంటూ అతని గుండెలపై ఉన్న ఆమెను అడుగుతాడు. మారువేషంలో ఉన్న యువకుడు, "నేను బాగానే ఉన్నాను. మీకు గాయాలేమైనా తగిలాయా?" అని అడుగుతుంది మిత్రలేఖ. ఆ యువకుడు, "హా, తగిలింది. మీరు మాత్రమే తగ్గించగలిగేది" అంటాడు. ఏంటా అన్నట్టు అతని కళ్ళల్లోకి చూస్తుంది. "వలపు గాయం. మీరే తగ్గించాలి" అంటాడు చిన్నగా. మిత్రలేఖ చిక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడతాయి. ఇంతలో శత్రువుల వెంబడి వెళ్ళిన రాజభట్లు వారు చిక్కలేదని వస్తారు. చిలికత్తులు, "యువరాణి రండి, ఆలస్యమైతే ఏ ప్రమాదం పొంచి ఉందో" అని ఆమెను తీసుకువెళ్ళిపోతారు. అలా ఒకరినొకరు తొలిచూపులోనే ఇష్టపడ్డారు. కానీ ఒకరి అస్తిత్వం ఇంకొకరికి తెలియలేదు. ఇద్దరూ మారువేషంలోనే ఉన్నారు. ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ యువరాణి కాలిపట్టి కనిపిస్తుంది. ఆమె గుర్తుగా ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఆ యువకుడు దాన్ని అపురూపంగా గుండెలకు హత్తుకుని దాచుకుంటాడు. మిత్రలేఖలానే ఆమె అన్నగారైన ఆదిత్యుడు కూడా తొలిచూపులోనే మనసు దోచుకున్న సౌందర్య రాశి గురించి ఆలోచిస్తూ కలలకంటూ ఉంటాడు. "ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? ఒక రోజులో నా మనసు దోచుకుని అందకుండా పోయావు. ఏమని వర్ణించను నీ నవనీత లాలిన్య సౌందర్యాన్ని? అందానికే దిష్టి తగిలేంత అపురూపమైన నీ ముక్కు వర్చస్సు నన్ను సమ్మోహనపరిచి నా మనసు గది తప్పేలా చేసింది. ఏ మాయ చేశావు?" అని ఆలోచిస్తుండగా తనకు బొట్టు పెట్టిన విజయ్ గుర్తొస్తాడు. "నీతో చనువుగా ఉన్న అతడు ఎవరు? నీ స్నేహితుడా, సోదరుడా, లేక నీ ఇష్టసకుడా?" కాదు, నువ్వు నాకు మాత్రమే సొంతం. కల్లా కనిపించి కనుమరుగైపోయిన నీ రాకకై నిరీక్షిస్తాను. నీవెక్కడున్నా నా దాన్ని చేసుకుంటాను. ఈ రాజ్యానికి పట్టపురాణిని చేస్తాను. నీ కోసం రాజ్యాలన్నీ జల్లెడ పట్టైనా నువ్వెక్కడున్నావో తెలుసుకుంటాను. నువ్వు యువరాణివైనా లేక సాధారణమైన యువతివైనా సరే, నీతోనే నా జీవితం. కానీ నీ ఇష్టంతోనే నీ మనసు గెలుచుకున్నాకే వివాహం చేసుకుంటాను నా ప్రియసఖి అనుకుంటాడు. ఇంతలో తన తండ్రి జయసేనుడు అక్కడికి వస్తాడు. "కుమారా ఆదిత్య" అని పిలిచేటప్పటికి తేరుకొని తండ్రికి నమస్కరిస్తూ, "చెప్పండి నాన్నగారు, జాతరకి వెళ్ళిన నన్ను మిత్రలేఖను ఎందుకు త్వరగా రమ్మన్నారు?" అని అడుగుతాడు. ఈలోగా మిత్రలేఖ కూడా అక్కడికి వస్తుంది. "మన రాజ్యంలో అనుకోని పరిణామాలు కొన్ని జరుగుతున్నాయి. సామంతరాజులు మన శత్రు రాజ్యాలతో కలిసి మన మీద కుట్ర చేస్తున్నారో లేక స్వతంత్ర రాజ్యాలుగా ఎదగడానికి చేస్తున్నారో తెలియదు, కానీ మన వెనక పావులు కదుపుతూ మన ప్రతి కదలికను గమనిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి" అంటాడు మహారాజు. "సేనాని మహారాజా, ఒకవేళ మనం దాడి చేసిన అవంతి రాజ్యం వాళ్ళు ఏమైనా మనలాగే ముందస్తు సమాచారం లేకుండా మన యువరాజు యువరాణిలపై దాడి జరిపించారా?" అని అడిగేసరికి మంత్రి, "లేదు సేనాని, వారు పంపిన దూత మన అతిథి గృహంలోనే ఉన్నారు. దూతను పంపి దొంగదెబ్బ తీస్తారని కోకూడదు." మిత్రలేఖ, "తండ్రి గారు, క్షత్రియుడై ఉండి ఒక రాజ్యంపై ఆకస్మిక దాడి చేయడం మీకు ఎంతవరకు సమంజసం?" అని అడుగుతుంది. ఆదిత్యుడు కూడా, "అవును నాన్నగారు, నాతో కూడా సంప్రదించలేదు. నన్ను మిత్రలేఖని రాజ్యంలో లేకుండా చేసి వేరే రాజ్యంపై ఎలా దండెత్తగలిగారు? అలాగే అవంతిరాజు యువరాజు కూడా వాణిజ్యం దృష్ట్యా రాజ్యంలో లేడని తెలిసింది. నా చిన్నతనం నుండి ఆ రాజ్యం అంటే ఎందుకంత ద్వేషం మీకు? రాజ్యాల మధ్య ద్వేషం
యుద్ధం ప్రజల జీవితాలను భవిష్యత్తును అతలాకుతలం చేసేస్తుంది. ఏది ఏమైనా తప్పు మనదే తండ్రి గారు. మిమ్మల్ని ఎదిరించి ఉంటే క్షమించండి అంటాడు ఆదిత్యుడు. మహామంత్రి కూడా, మహారాజా, శత్రుత్వంతో సాధించలేనిది మిత్రత్వంతో సాధించవచ్చు అని పైగా అంటూ, స్నేహం ముసుగులో మనకి ఆ రాజ్యంలో కావాల్సింది దక్కించుకోవచ్చు. మీరు ఎవరి భవిష్యత్ కోసమైతే ఇదంతా చేస్తున్నారో అలాంటి యువరాజు యువరాణి వారు మిమ్మల్ని ప్రశ్నించే రోజు రాకూడదు అని మహారాజుకు మాత్రమే వినబడేలా చెవిలో చెప్తాడు. జయసేనుడు కుట్రలను తెలియని ఆదిత్యుడు మిత్రలేఖ తండ్రిని ఉత్తముడుగానే భావిస్తారు. మిత్రలేఖ ఆదిత్యుడు నీతి నిజాయితీలతో ధర్మం కోసం, రాజ్యక్షేమం కోసం క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలతో సాధారణంగానే మమేకమై జీవిస్తూ ఉంటారు. జయసేనుడు, చూడండి ఆదిత్య, మిత్రలేఖ, నేనేం చేసిన రాజ్యం క్షేమం గురించి మీ గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఇది మీకు ఇప్పుడు తప్పుగా అనిపించినా ఇది మన శత్రు రాజ్యం. దాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాను. కానీ రాజ్యాల మధ్య శత్రుత్వం మీ వరకు ప్రభావం చూపించకూడదనే నేను కోరుకుంటున్నాను. దీనికి సామరస్యమైన పరిష్కారాన్ని నేను ఆలోచిస్తాను. మీరు దిగులు పడకండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిత్రలేఖ అన్నగారితో, సోదరా, నన్ను ప్రాణాపాయం నుండి కాపాడిన వ్యక్తి గురించి తెలిసిందా అని అడుగుతాడు. లేదు సోదరి, నిన్ను నా వద్దకు తీసుకొచ్చిన వెంటనే భటులను వెతకమని చెప్పాను, కానీ కనిపించలేదు. నీకేమైనా అతడి వివరాలు ఏమైనా చెప్పాడా, తెలుసా అని అడుగుతాడు ఆదిత్యుడు. మిత్రలేఖ కళ్ళు మూసుకొని, చొరకత్తుల్లాంటి చూపు, కండలు తిరిగిన దేహం, పదునైన ఆయుధాలని కూడా సులువుగా తిప్పగలే చేతివాటం, గాలి కంటే వేగంగా కదిలే అతని కదలిక, బహుశా మారువేషంలో ఉన్న ఏ దేశ యువరాజో లేదా యోధుడో అయ్యే అవకాశం ఉంది అనేసరికి, ఏంటి సోదరి, నేను అడిగింది అతని అస్తిత్వం వివరాలు, నీవేమో అతని అణువణువు వర్ణించి చెబుతున్నావు, ఏంటి సంగతి అనేసరికి తడబడుతూ, అదేం లేదన్నయ్య, ప్రాణదాతకి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదనే చిన్న బాధ, అంతే అని వెళ్ళిపోతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుతూ, ఏదైనా ఉంటే ముందుగా నాకేగా చెప్తావు, నాన్నగారికి చెప్పమంటావు కదా, అప్పుడు చెబుతారే నీ సంగతి అనుకుంటాడు. ఒకసారి వెనక్కి వెళ్తే బేతాళుడు అంధకార ద్వీపం నుండి మోహిని నిలయానికి వస్తాడు. అక్కడ జరిగింది చూసి దూరంగా పడి ఉన్న మాయ దగ్గరికి వెళ్ళి మాయను తీసుకుని తన గుహకు బయలుదేరతాడు. మాయకి సగం శక్తి దారపోయడం వలన, అలాగే అంధకార ద్వీపానికి వెళ్లే దారిలో చిక్కుముడులను దాటుకుని వెళ్లడం వల్ల బేతాళుడి శక్తి కూడా తగ్గిపోతుంది. అలా మళ్ళీ క్షుద్రోపాసన ద్వారా తన శక్తిని పెంచుకోవడానికి తను వేసిన ఆ బంధనం నుండి మోహిని ఎలా తప్పించుకుందో, సామ్రాట్ ఇప్పుడు ఏ రూపంలో ఎక్కడ ఉంటాడో అని రాత్రి పగలు అహర్నిశలు ఘోరమైన క్షుద్ర పూజలు చేస్తున్నాడు బేతాళుడు. అనామిక ఆత్మ అఘోరాలు ఇచ్చిన ఆత్మశక్తితో మోహిని బంధనం తొలగిపోయిందని నిర్ధారణకు వచ్చి సంతోషిస్తుంది. కానీ సామ్రాట్ విజయ్ ఒకరేనా కాదా అనే సందేహం అనామికలో కలుగుతుంది. మోహినికి సామ్రాట్లకి గతం గుర్తొచ్చే ప్రయత్నాలు చేయాలని, ఏం చేస్తే వారికి మేలు జరుగుతుందా అని ఆలోచిస్తూ మోహిని గదిలో తిరుగుతుంది. మాయాశక్తికి అంతఃపురం కంపించినప్పుడు పడిన మోహిని డైరీ కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూడగా అది పాతకాలం డైరీ, దుమ్ము పట్టి ఉంటుంది. తెరిచి చూడగా మోహిని మొదటి పేజీలో మోహిని సామ్రాట్లు చిత్రించిన చిత్రం కనిపిస్తుంది. తర్వాత పేజీలో మోహిని సామ్రాట్కి చెప్పాలనుకున్న చాలా మాటలను చెప్పలేక అందులో రాసిన ప్రేమ కథ అది. ప్రియమైన సామ్రాట్కి, శత్రురాజ్యాల యువరాజు యువరాణి అయిన మనం మన ప్రేమతో మన రాజ్యాల మధ్య శత్రుత్వాన్ని చెరిపి స్నేహాన్ని నెలకొల్పాం. మన అస్తిత్వమే తెలియకుండా మొదలైన మన ప్రేమలోని ప్రతి ఘట్టాన్ని, నువ్వు నా పక్కనున్నప్పుడు కలిగిన ప్రతి భావాన్ని నీతో చెప్పలేక రాస్తున్న అక్షర కుసుమాలు. రేపు మన వివాహం అయిన తర్వాత నీపై నా హృదయంలో ఎంత ప్రేమ ఉందో, నీతో జీవితాన్ని పంచుకోవడానికి ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు తెలియాలని అడిగావు కదా. నా కోసం ఎంతకాలం ఎదురు చూసేంత ప్రేమ ఉంది నీకు అని అన్నప్పుడు మాటల్లో నీపై ప్రేమ ఎలా చెప్పాలో, ఎలా చూపించాలో తెలియలేదు నాకు. అందుకే ఇలా రాతల్లో రాస్తున్నాను. నీ కోసం ఈ జన్మంతా ఎదురు చూడమన్నా చూస్తాను. కాలం, ప్రపంచం ఇలాగే ఆగిపోయినా నా తుది శ్వాస వరకు ఎదురు చూస్తాను. మరణం తర్వాత కూడా ఈ శరీరం నశించిన నా ఆత్మ నీ ఆత్మలో కలిసే వరకు ఎదురు చూస్తూ ఉంటాను. శరీరాల ఆకర్షణతో మొదలైంది కాదు మన ప్రేమ. అచిరకాలం, అజిరామరణమై జన్మ జన్మల రుణానుబంధంగా, విడదయ్యిరాని ఆత్మానుబంధంగా మన ప్రేమ రేపు పవిత్ర పెళ్లి బంధంగా మారబోతుంది. ఇది చూస్తున్న అనామిక కళ్ళల్లో కన్నీళ్లు. మోహిని సామ్రాట్ని ఎంతలా ప్రేమించుకున్నారా అని. నెక్స్ట్ వీడియోలో మోహిని సామ్రాట్ లవ్ స్టోరీ అనేది పూర్తి వీడియో చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.